వాళ్ళకి ఈ ఐ ఎక్సర్సైజ్ చేయడం వల్ల విముక్తి కలుగుతుంది ఆ సమస్య నుంచి. స్పెట్స్ కూడా వాడే అవసరం లేకుండా కళ్ళు చాలా ఆరోగ్యవంతంగా అవుతాయి. ఈ ఆసనం ఎలా చేయాలంటే మిడిల్ ఫింగర్తో ఈ ఐబ్రో మీద 5 సార్లు క్లాక్ వైజ్ 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్, అలాగే ఇటుపక్క కూడా 5 సార్లు క్లాక్ వైజ్ 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్. తర్వాత కింద ఈ బోన్ మీద 5 సార్లు క్లాక్ వైజ్ 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఇటుపక్క కూడా 5 సార్లు క్లాక్ వైజ్ 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఇక్కడ ఈ బోన్ అంచులో 5 సార్లు క్లాక్ వైజ్ 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఇటుపక్క కూడా 5 సార్లు క్లాక్ వైజ్ 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఈ 2 కళ్ళ అంచుల్ని మిడిల్ ఫింగర్ బొటన్ వేళ్ళతో ఇలా లాగి ఒత్తిడి పెడుతూ కొన్ని సెకండ్ల పాటు ఉంచి మళ్ళీ వదలాలి. ఇలా 2-3 సార్లు చేయాలి. తర్వాత 2 చేతుల్ని ఒక 8-9 సార్లు రబ్ చేసుకొని ఫామ్ అయ్యే హీట్ని కళ్ళపై కొన్ని సెకండ్ల పాటు ఉంచుకోవాలి. తర్వాత నెమ్మదిగా కళ్ళను తెరవాలి. ఈ ఆసనాన్ని తరచూ చేస్తూ ఉంటే స్పెట్స్ వాడే వాళ్ళకి కూడా వాటిని వాడే అవసరం ఉండదు.